Hi everyone, welcome to VRR Tutorials. This is Pallavi from VRR Tutorials. ఇవాళ మన సెషన్లోని ఫ్రమ్ అనే వర్డ్కి అర్థం ఏంటి, అసలు దాన్ని మనం ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తూ ఉంటాం అనేది ఇవాళ సెషన్లో తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. చూశాక మీకు ఒకవేళ అది యూస్ఫుల్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇకపైన వచ్చే వీడియోస్ కానీ లేదా ఇప్పుడు దాకా అప్లోడ్ చేసిన వీడియోస్ కానీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రైట్, సో ఇవాళ మన సెషన్ వచ్చేసి ఫ్రమ్. సో ఈ ఫ్రమ్ అనే వర్డ్ని మనం దేనికి ఉపయోగిస్తాము అంటే, ఏదైనా మనకి ఒక పని అవ్వనివ్వండి లేదా ఒక ప్రయాణం అవ్వనివ్వండి, ఏదైనా కూడా ఇలాంటివి ఎక్కడి నుంచి మొదలయ్యాయో చెప్పడానికి, ఆ మొదలైన పాయింట్ చెప్పడానికి మనం ఈ ఫ్రమ్ అనే వర్డ్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. అంటే ఒక జర్నీ అంటే ప్రయాణం కానీ లేదా ఒక పని కానీ ఏదైనా కూడా ఎక్కడ మొదలైందో చెప్పడానికి, ఎక్కడి నుంచి మొదలైందో చెప్పడానికి ఈ ఫ్రమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఈ ఫ్రమ్ అనే వర్డ్ యొక్క యూజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్లో చూద్దాం. From is used to indicate the point in space అంటే తెలియంది, in space at which a journey అంటే ప్రయాణం, మోషన్ అంటే కదలిక లేదా ఆర్ యాక్షన్ ఏదైనా ఒక పని స్టార్ట్స్. సో ఈ ఫ్రమ్ అనేది ఇండికేట్ చేస్తుంది, ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక ప్రయాణం కానీ ఒక కదలిక కానీ లేదా ఏదైనా ఒక పని కానీ ఎక్కడ మొదలైందో ఆ మొదలైన పాయింట్ని చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనకి ఈ ఉపయోగానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దాన్ని బట్టి మీకు ఫ్రమ్ యొక్క యూజ్ అనేది ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? వేర్ ఆర్ యూ ఫ్రమ్? సో ఎక్కడి నుంచి వచ్చావు, సో ఆ స్టార్టింగ్ పాయింట్ అడుగుతున్నాం, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో అడుగుతున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఫ్రమ్ అనే వర్డ్ని యూజ్ చేసి అడగడం, చెప్పడం జరుగుతుంది. సెకండ్ ఎగ్జాంపుల్, హీ జస్ట్ రిటర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్. అతను ఇప్పుడే విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. హీ జస్ట్ రిటర్న్డ్ ఫ్రమ్ అబ్రాడ్. అతను ఇప్పుడే అతను విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. ఎక్కడి నుంచి తిరిగి వచ్చాడు? విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. సో ఇలా మనం ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైందో ఆ పాయింట్ చెప్పడానికి మనం ఫ్రమ్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. సో ఫ్రమ్ యొక్క మొదటి ఉపయోగం అంటే మొదటి యూజ్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఫ్రమ్లో మనం మరొక యూసేజ్ కూడా చూద్దాం. అంటే ఈ ఫ్రమ్ని మనం ఇంకో రకంగా కూడా ఉపయోగించడం జరుగుతుంది. సో అదేంటనేది ఇప్పుడు మన సెషన్లో చూద్దాం. ఓకే, ఇప్పటి వరకు ఫ్రమ్ యొక్క ఫస్ట్ యూజ్ ఏంటి అనేది చూసారు కదా. సో ఈ ఫ్రమ్ని మనం ఇంకొక రకంగా కూడా యూజ్ చేయడం జరుగుతుంది. సో అదేంటి అంటే, ఏదైనా ఒక పని కానీ లేదా ఏదైనా ఒక ఈవెంట్ అంటే ఏదైనా ఒక ఫంక్షన్ కానీ ఇలాంటివి జరుగుతుంటాయి కదా. సో ఇలాంటివి ఏ సమయానికి స్టార్ట్ అవుతుంది అంటే ఏ సమయానికి మొదలవుతుందో చెప్పడానికి కూడా ఈ ఫ్రమ్ని యూజ్ చేసి చెప్పడం జరుగుతుంది. సో మనం ఏదైనా ఒక పని ఏ సమయానికి మొదలవుతుందో చెప్పడానికి కూడా ఫ్రమ్ని యూజ్ చేస్తాం. సో ఈ ఫ్రమ్ని మొదటి యూసేజ్ ఏంటి అనేది చూసారు కదా. ఇప్పుడు సెకండ్ యూసేజ్ ఏంటి అనేది ఇప్పుడు మనం ఒక స్టేట్మెంట్లో చూద్దాం. From is used to indicate the point in time at which a particular process, event or activity starts. ఒక ప్రాసెస్ అంటే ప్రక్రియ కానీ లేదంటే ఈవెంట్ ఫంక్షన్స్ అవి జరుగుతాయి. సో ఇలాంటి ఈవెంట్స్ కానీ లేదా ఏదైనా ఒక పని కానీ ఏ సమయానికి మొదలవుతుందో చెప్పడానికి ఫ్రమ్ ని ఉపయోగిస్తాం. సో ఫ్రమ్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ద పాయింట్ ఇన్ టైమ్ అట్ విచ్ అ పర్టికులర్ ప్రాసెస్, ఈవెంట్ ఆర్ యాక్టివిటీ స్టార్ట్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్, ద ఫంక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 AM. ద ఫంక్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 AM. సో ఒక ఫంక్షన్ అనేది ఏ టైంకి స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం? 8కి స్టార్ట్ అవుతుందని చెప్తున్నాం. సో అది ఫ్రమ్ యూజ్ చేసి మనం చెప్పడం జరుగుతుంది. సో ఏదైనా ఒక పని లేదా ఒక ఈవెంట్ కానీ లేదా ఒక ప్రక్రియ కానీ ఏ టైంకి మొదలవుతుంది, ఏ సమయానికి మొదలవుతుందో చెప్పడానికి ఫ్రమ్ని యూజ్ చేసి చెప్తాం ఎప్పటి నుంచి మొదలవుతుంది అని. హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మనం ఫ్రమ్లో మరికొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? నీవు ఎక్కడి నుండి వచ్చావు?
వేర్ ఆర్ యూ ఫ్రమ్? నీవు ఎక్కడి నుండి వచ్చావు? హీ గాట్ అ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. అతడికి బ్యాంక్ నుండి రుణం వచ్చింది. హీ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్. అతడు ఇప్పుడే విదేశాల నుండి తిరిగి వచ్చాడు. హీ జస్ట్ రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్. అతడు ఇప్పుడే విదేశాల నుండి తిరిగి వచ్చాడు. రీడ్ లెసన్ 10 ఫ్రమ్ ద బిగినింగ్. 10వ పాఠం మొదటి నుండి చదవండి. రీడ్ లెసన్ 10 ఫ్రమ్ ద బిగినింగ్. 10వ పాఠం మొదటి నుండి చదవండి. ద ప్లేస్ వేర్ హీ లివ్స్ ఇస్ ఫార్ ఫ్రమ్ టౌన్. అతడు నివసించు ప్రదేశం పట్టణం నుండి చాలా దూరం. ద ప్లేస్ వేర్ హీ లివ్స్ ఇస్ ఫార్ ఫ్రమ్ టౌన్. అతడు నివసించు ప్రదేశం పట్టణం నుండి చాలా దూరం. I got a letter from an old friend yesterday. నిన్న ఒక పాత స్నేహితుడి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. I got a letter from an old friend yesterday. నిన్న ఒక పాత స్నేహితుడి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. Do you know where pineapples come from? పైనాపిల్లు ఎక్కడి నుండి వస్తాయో మీకు తెలుసా? Do you know where pineapples come from? పైనాపిల్లు ఎక్కడి నుండి వస్తాయో మీకు తెలుసా? I was very glad to get a present from you. నేను మీ నుండి బహుమతిని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. I was very glad to get a present from you. నేను మీ నుండి బహుమతిని తీసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. They came to this island from the mainland. వారు ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపానికి వచ్చారు. They came to this island from the mainland. వారు ప్రధాన భూభాగం నుండి ఈ ద్వీపానికి వచ్చారు. He was constantly borrowing money from me. అతడు నిరంతరం నా నుండి డబ్బు అప్పు తీసుకుంటున్నాడు. He was constantly borrowing money from me. అతడు నిరంతరం నా నుండి డబ్బు అప్పు తీసుకుంటున్నాడు. Anita and her friends moved to Bangalore from Kerala. అనిత మరియు ఆమె స్నేహితులు కేరళ నుండి బెంగుళూరుకి వెళ్లారు. Anita and her friends moved to Bangalore from Kerala. అనిత మరియు ఆమె స్నేహితులు కేరళ నుండి బెంగుళూరుకి వెళ్లారు. Hi everyone, this is Pallavi from VRL Tutorials. ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ అలాగే ప్రస్తుతంలో మనకి ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ ఎంత అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే కదండి. సో ఈ హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి మనం ఎలాంటి వేస్ ఫాలో అవుతున్నామండి ప్రస్తుతంలో? మొదటిది అయితే బుక్స్ పర్చేస్ చేస్తున్నాం, లేదు అనుకుంటే ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకుంటున్నాం. సో ఈ బుక్స్ పర్చేస్ చేసినప్పుడు మనకి ఆ బుక్స్ లోని చాలా లిమిటెడ్ నాలెడ్జే ఉంటుందండి. అండ్ అలాగే లిమిటెడ్ నాలెడ్జే నేర్చుకుందాం అనుకున్నా అది మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకి చాలా డౌట్స్ అనేవి అరైజ్ అవుతాయి. మనకు ఆ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరైనా ఉంటున్నారా? లేదు. సో ఇలా డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు లేకపోవడం వల్ల మన ప్రాక్టీస్ అనేది మధ్యలోనే ఆగిపోవడంతో మనం ఇన్స్టిట్యూట్ ని చూస్ చేసుకుంటున్నాం. సో ఇన్స్టిట్యూట్ కి వెళ్ళి నేర్చుకోవడం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ఇన్స్టిట్యూట్ అనేది మన రెసిడెన్స్ దగ్గరలో ఉండొచ్చు, లేదంటే దూరంలో ఉండొచ్చు. సో దూరంలో మనకి ఇన్స్టిట్యూట్ కనుక ఉన్నట్లయితే మనకి ట్రావెలింగ్ టైం అనేది చాలా వేస్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 1 hour మనం ఈ ట్రావెలింగ్ కి స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మనం ట్రావెలింగ్ చేసుకుని వెళ్ళి వచ్చేసరికి మనకి సగం టైం అయిపోతుంది. సో పోనీ మనకి హిందీ అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కదా, అవసరం కదా, పోలే వెళ్ళి వచ్చేద్దాం అనుకుంటాం. సో అలా దూరంకి వెళ్ళి మనం ఆ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకుందాం అనుకున్నా అక్కడ మనకి వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ అలాగే క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉంటుందా? లేదు. ఒకవేళ అలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని కనుక ఆ ఇన్స్టిట్యూట్ కనుక ప్రొవైడ్ చేసినట్లయితే మనకి అలాగే ఫీజెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. అవి మనం బేర్ చేయలేకపోవచ్చు. పోనీ మనం ఎంత అవసరం ఉంది కదా బేర్ చేద్దాంలే అని బేర్ చేసుకున్నా మనకి అక్కడ పర్టికులర్ గా ఒక లిమిటెడ్ టైం అని పెట్టి మనకు ఓన్లీ 1 hour లోనే ఈ క్లాస్ నేర్చుకోవాలి అనేది ఉంటుంది. అండ్ అలాగే ఒక పర్టికులర్ టైం కి మాత్రమే మనం ఆ క్లాస్ కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనకి ఎన్ని పనులున్నా పనులన్నీ పక్కన పెట్టి మనం అక్కడికి వెళ్ళినా కూడా ఆ 1 hour లో మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోగలుగుతామండి? మనతో పాటు ఇంకా చాలా స్టూడెంట్స్ ఉంటారు కదా, ఒక 40 to 50 స్టూడెంట్స్ వరకు మనకు ఒక క్లాస్ లో 1 hour లో ఉంటారు. ఉన్న ఒక్క ఫ్యాకల్టీ 40 to 50 స్టూడెంట్స్ కు వచ్చే డౌట్స్ అన్ని కూడా ఆ 1 hour లో క్లారిఫై చేయడం అనేది ఇంపాసిబుల్. సో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ అండి, అదే VRL ట్యుటోరియల్స్ వాట్సాప్ గ్రూప్. ఈ వాట్సాప్ గ్రూప్ అనేది బోత్ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ లాంగ్వేజెస్ కూడా అవైలబుల్ గా ఉందండి.
సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి అంటారా? అవేంటో నేను చెప్తానండి. ముందుగా మీకు ఇన్స్టిట్యూట్ కి ఎక్కడికైనా వెళ్ళి నేర్చుకోవాలి అంటే మీకు ఆ ట్రావెలింగ్ టైం ఏదైతే ఉందో అది మీకు వేస్ట్ అయినట్లే కదండి. ఇక్కడ మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మీరు ప్రపంచంలో ఎక్కడున్నా సరే మీతో పాటు మీ మొబైల్ ఉంటే మీరు క్లాస్ రూమ్ లో ఉన్నట్లేనండి. అండ్ మీకు ఇక్కడ క్వాలిఫైడ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మీకు వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేస్తూ కూడా మీకు చాలా తక్కువ ఫీజే ఛార్జ్ చేయడం జరుగుతుందండి. అంటే ఇక్కడ మీకు టైం అలాగే మనీ సేవ్ అవుతుంది. అలాగే మీకు బెస్ట్ నాలెడ్జ్ అనేది వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీతో జరుగుతుంది. అండ్ మీకు డైలీ ఈ వాట్సాప్ గ్రూప్స్ లోని క్లాసెస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయండి. అండ్ మీకు డే మొత్తం మీద 12 అవర్స్ మీకు ఫ్యాకల్టీ అవైలబుల్ గా ఉంటారు. సో మీరు 12 అవర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకుని మీరు ఈ 12 అవర్స్ లో ఎప్పుడైనా కూడా డౌట్స్ అనేవి పోస్ట్ చేయొచ్చు, క్లారిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అన్నట్లయితే మీకొకరికే వచ్చే డౌట్స్ కాకుండా మీతో పాటు ఆ గ్రూప్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఆ క్లాసెస్ మీద వచ్చే డౌట్స్ కూడా మీకు మ్యామ్ అండ్ అలాగే సార్ క్లారిఫై చేస్తారు. కాబట్టి ఆ డౌట్స్ ని కూడా మీరు క్లారిఫై చేసుకుని నోట్ చేసుకోవచ్చు. సో మీకు ఈ వాట్సాప్ గ్రూప్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయండి. ఈ స్పోకెన్ హిందీ అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ వాట్సాప్ గ్రూప్స్ లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయండి 9603339977.